ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి చాలా సెన్సిటివ్ అనే చెప్పుకోవాలి. సో నాకు అనిపించినది కాబట్టి అది రైట్ ఆర్ రాంగ్ అనేది డెసిజన్ తీసుకునే టైం లేదనిపించింది. సో అందుకోసం మేముందరిని ఆ క్వశ్చన్ ఉంచాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసేసి అవతలి వాళ్ళు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్. సో ఒకరి మతాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంది, ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్కటి చెప్తుంటుంది. సో ఈ వర్షన్లో ఇప్పుడు నాకు తెలిసిన కాడికి ఇప్పుడు హిందుత్వంలో వచ్చేసి నాది హిందుత్వం కాబట్టి నాకు హిందుత్వం దాని గురించి తెలుసు, వేరే మతాల గురించి అంతగా తెలియదు, అది ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్. సో దీని ప్రకారంగా వచ్చేసేసి నేను హిందువుల దాంట్లో పుట్టినందుకు నాకు తెలిసిన వన్ ఆఫ్ ద సైంటిఫిక్ థింగ్ ఏంటి అంటే నిమ్మకాయ తొక్కించేసి మనం బండి నడిపేది ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి కాన్సెప్ట్ ఒకరు నెగిటివ్గా అన్నారు. సో అది వాళ్ళ అభిప్రాయం, నెగిటివ్ అని కాదు, వాళ్ళ అభిప్రాయం చెప్పారు, అది నెగిటివ్గా కన్వే అయింది. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే దాని యొక్క సైంటిఫిక్ ఫ్యాక్ట్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆ మాట అన్నారు అనేది అనిపించింది. సో ఇదే వర్షన్లో నేను ముస్లింల వాళ్ళ గురించి కూడా ఇలా అనుకుని ఉండొచ్చు కదా, క్రిస్టియన్స్ వాళ్ళ గురించి కూడా ఇలా అనుకుని ఉండొచ్చు కదా అని చెప్పి చూసినప్పుడు ఒకటైతే అనిపించింది, అవతలి వాళ్ళ మతం గురించి మనకు తెలియకపోవడం వల్లనే ఇలాంటి క్లాషెస్ అనేది వస్తుంది అనేది నా అభిప్రాయం. సో ఏ వ్యక్తి అయినా కానీ ముందు అతని మతం గురించి తెలుసుకున్న తర్వాత పక్కని వాళ్ళ మతం గురించి కూడా తెలుసుకోవడం అనేది మినిమం బాధ్యత అనేది నాకు అనిపిస్తుంది. సో దీని ప్రకారంగా మీ అభిప్రాయం ఏంటి అని షేర్ చేస్తారనుకుంటున్నాను. సో కింద కామెంట్ బాక్స్లో మీకు ఏమనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత అనేది ఒకసారి కామెంట్లో చెప్పగలుగుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.